స్వాగతం. వీడియో మొత్తం చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంది. వీడియో మొత్తం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. కాబట్టి మన యొక్క ఛానల్ని వీక్షించండి. మీరు సపోర్ట్ చేసినట్టయితే నాకు మంచిగా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మన యొక్క ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా ఉండాలని, మన యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ బోర్ పాయింట్ వచ్చేసి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి గ్రామంలో ఈ బోర్ పాయింట్ పెట్టడం జరిగింది. అయితే ఈ బోర్ పాయింట్ పెట్టినప్పుడు వర్షాలు పడి బోరు బండి పోవడానికి వీలు కాలేదు. అయితే మళ్ళీ ఇప్పుడు ఆ బోర్ పాయింట్ పెట్టి బోరు వేయడం జరిగింది. అయితే ఇక్కడ 30 ఫీట్ల నుంచి నీళ్ళు వచ్చినాయి. చూడండి, ఈ మొత్తం చూడటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ బోర్ పాయింట్ వచ్చేసి మొత్తం అంతా బంగారు వర్ణంలో, మొత్తం బంగారం పడిందా అనే ఒక విధంగా అక్కడ రావడం జరిగింది. చూడండి, ప్రతి ఒక్కరికి చూపియాలా అని వీడియో అందరికి కూడా క్లియర్గా చూపిస్తున్నాము. చూడండి, 30 ఫీట్ల నుంచే నీళ్ళు వచ్చినాయి. మొత్తం అంతా ఎర్ర బండ, మొత్తం గోల్డ్ కలర్, ఫుల్ గోల్డ్, వాటర్ కూడా గోల్డ్ వస్తున్నాయి, మట్టి కూడా గోల్డ్ కలర్లో వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాం. చూడండి, ఈ రాత్రి సమయంలో ఏ విధంగా లైట్ల వెలుతురికి మెరుస్తుందని కాదు, వాటర్ ఆ విధంగా వస్తున్నాయి. చూడండి, కింద పడినప్పుడు కూడా కనబడుతుంది. కాబట్టి ఇది ఒక రకంగా ఉంది. ఇలాంటి మొత్తం బోరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇలాగే ఉంది. ఎక్కడ కూడా నేను ఇట్లా చూడలేదు. మధ్యలో మారడం, వాటర్ తెల్లగా రావడం అలా జరుగుతుంటుంది. కాకపోతే ఈ బోరుకు అలా కాదు, మొత్తం బంగారు వర్ణంలో, చూడటానికి ఎర్ర పొలంలో వేసినట్లు వస్తున్నాయి కదా అని అనడం కూడా కాదు. అట్లా కూడా కాకుండా ఇది ఒక రకంగా వచ్చాయి. ఇది ఒక రకమైన అద్భుతం అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాము. చూడండి, మీ అందరు కూడా మన యొక్క ఛానల్ని చూడాలి, లైక్ చేయాలి. అదేవిధంగా బెల్ బటన్ మీద నొక్కినట్టయితే ఎప్పటికప్పుడు మన యొక్క ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో కానీ, మనం ఇస్తున్న సందేశాలు ప్రతి ఒక్కరికి కూడా అందాలంటే పక్కన బెల్ బటన్ని ప్రతి ఒక్కరు కూడా టచ్ చేయండి. చూడండి, మంచి వాటర్ పడినాయి ఇక్కడ. కాబట్టి ఈ వీడియో చేసి అందరికీ చూపించడం వల్ల చాలా లాభం ఉంటుంది అని చెప్పేసి చూపించాము. అదేవిధంగా కొన్ని ముఖ్య విషయాలు కూడా అందరితో పంచుకుందామని ఒక ఉద్దేశంలో ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. మనము ఇంతకుముందుకు వీడియోలో చెప్పినట్టు మేము వచ్చి బోర్ పాయింట్ పెడతాము అని చెప్పడం జరిగింది. అయితే మా దగ్గర పిల్లలు, మా దగ్గర ఉండేవాళ్ళు కూడా కొద్దిగా నాకు రాకపోవడం వల్ల, సహకరించకపోవడం వల్ల చాలా కష్టంగా మారింది. కాబట్టి ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు, తిట్టుకోవద్దు దయచేసి చెప్తున్నాను. అందరికీ మెసేజ్లు ఇచ్చినట్లయితే రిప్లై ఇస్తున్నాను. ఫోన్లు ఎత్తని పరిస్థితి ఏమైనా ఉన్నట్టయితే క్షమించండి దయచేసి. ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, తప్పుగా ఎవరు కూడా భావించొద్దు. ఎందుకంటే మాకు ఇక్కడ ఇంట్లో పనులు కూడా చాలా వరకు ఉన్నాయి. వ్యవసాయ పనులు కూడా చాలా ముఖ్యంగా నడుస్తున్నాయి. మేము కూడా వ్యవసాయదారులమే. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, వీలు కాకపోవచ్చు, కాకపోతే ఫోన్ చేసినాము వస్తానని చెప్పాడు అని చెప్పేసి ఆ విధంగా తిట్టుకోవద్దు. ఎందుకంటే నేను ఒక్కరినైతే వచ్చి ఆ పని అయితే చేయలేను. ఏదో కొన్ని సందర్భాలలో అయితే వచ్చి బోర్ పాయింట్లు పెట్టడం అలా జరుగుతుంటుంది. కాకపోతే నా దగ్గర పని చేయడానికి కొంతమంది మిషన్లతో పెట్టాలంటారు, కొంతమంది ఇంకో రకంగా చూడాలంటారు. కాబట్టి మేము కూడా ఒక టీం ఉంది మాకు. ఆ టీము అందరం కూడా రాకపోవచ్చు. అందుకని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను మీ అందరి దగ్గరికి రాకుండా ఉండడం, వస్తా అని చెప్పి రాకపోవడం, అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన్నించండి, క్షమించండి. దయచేసి వీలైన ప్రాంతాలకు మాత్రమే వెళ్తున్నాము. కాబట్టి మా దగ్గర ఎక్కడ కూడా పని చేయడానికి మా పిల్లలు లేరు, అందువల్ల మేము వెళ్ళలేకపోతున్నాం. దయచేసి క్షమించండి. వెళ్ళడానికి వీలుంటే మాత్రం తప్పకుండా వస్తామని చెప్పి కొద్ది రోజులు లేట్ కావచ్చు, తప్పకుండా వస్తాము. కాబట్టి అందరూ కూడా క్షమించండి దయచేసి. ఈ విషయం ప్రతి ఒక్కరికి ఏ విధంగా తెలియజేయాలని నేను అనుకున్నాను. అయితే ఇక్కడ బోర్ పాయింట్ పెట్టి ఆ బోరు వేస్తూ, ఆ బోరు ద్వారా మీ అందరికి కూడా ఒక సమాచారం అందిద్దామనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా చెప్పుదామని వీడియో ప్లస్ నేను చెప్పే మాటలు కూడా అందరికీ చెప్పుదామనే ఒక ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అదేవిధంగా మీకు బోరు పడితే తరాలు బ్రతుకుతాయి. బోరు పడకపోవడం వల్ల ఇంకొక బోరు వేసైనా ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే బోరు పడడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మంచిగా నీళ్లు పడాలని మేము కూడా కోరుకుంటాము. మీరు కూడా అదే విధంగా కోరుకోవాలి.
ఈ అన్న పిలిచినప్పుడు పాపం చాలా రోజులు 2 నెలలు నా కోసం ప్రయత్నించి ఈ సూర్యాపేట గ్రామానికి వెళ్ళి, నేను సూర్యాపేట జిల్లా తుంగతుర్తి గ్రామంలో వెళ్ళి అక్కడ బోర్ పాయింట్ పెట్టినప్పుడు అన్న నాకు చాలా ఒక 4 రకాల పక్షులను ఇచ్చాడు పెంచుకోమని చెప్పేసి. ఒక 4 బాతులను ఇచ్చాడు, తీసుకొచ్చి మేము ఇక్కడ పెట్టాము. బాతులు చాలా సంతోషంగా ఉన్నాయన్న. మీరు కూడా ఎక్కడున్నా కూడా మీకు తెలియజేస్తున్నాను, నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీ యొక్క జ్ఞాపకార్థంగా మా దగ్గర ఒక 4 బాతులు ఉన్నాయి. నేను అప్పుడు బాతుల వీడియోలు కూడా చేశాను. ఆ బాతులు కూడా ఇక్కడ తీసుకొచ్చి పెంచుకుంటున్నాను. కాబట్టి అన్న నాకు గిఫ్ట్గా బోర్ పడినందుకు ఒక 4 బాతులు ఇచ్చాడు. కాబట్టి నేను ఇప్పుడు బోర్ ఎప్పుడు వేసినారంటే ఇది రాత్రి సమయం, శుక్రవారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో వీడియో తీసి పెట్టడం జరిగింది. నవంబర్ నెల, ఈ నెలలో 22వ తారీఖు శుక్రవారం 2024 అర్ధరాత్రి 11 గంటలప్పుడు బోరు వేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది తెలియజేస్తున్నాను. చూడండి, ప్రతి ఒక్కరికి బంగారు వర్ణంలో నీళ్ళు రావడం జరిగింది. కాబట్టి గోల్డెన్ ఒక బోరుగా నేను పిలుచుకొని మీ అందరికీ వీడియోలో సందేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి వీడియోలన్నీ నేను చేసి పెట్టాలని నేను కోరుకుంటూ మన యొక్క వీడియోని ముగిస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలిసే విధంగా షేర్ చేస్తారని నేను కోరుకుంటూ మన యొక్క వీడియోను ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.